మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవటము, దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము, దాని చుట్టూ ఒక కథ అల్లడము, సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయడము, ప్లాన్డ్గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము, ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము, అక్రమ కేసులు కట్టడము, అరెస్టులు చేయడము, జైలు దాకా ఈడ్చడము, ఇదే నడుస్తూ ఉంది. ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే, ఏమని రెడ్ బుక్ అని చెప్పారు. మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు. మరి అదే చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే, మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈరోజు పీక్స్లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది. లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ అని చిత్రీకరించి మరి ఈరోజు క్రమక్రమంగా చూస్తూ ఉన్నాం. దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందని మనకు స్పష్టమవుతా ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ, వెల్ఫేర్ని అందించడం కానీ, అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది. ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజలకు మేలు చేయాలి, చక్కటి ప్రజాపాలన అందించాలి, చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి, చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క 5 సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు. మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుంగట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు. ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ. మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థాయిని ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, మిథున్ రెడ్డి అరెస్ట్, అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? దేవుడి దేవాలు మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆరోపణలు అనేవి వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటే ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది